మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో జరిగిన దొంగతనం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎంపీతో నేరుగా మాట్లాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఎంపీకి భద్రతను పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఘటనపై విచారణ వేగవంతం చేయాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించారు. భద్రతను సైతం పెంచాలని అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, డీకే అరుణ ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? జమీమా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా ఈ డీకే అరుణ ఇంట్లో నిన్న ఒక అగంతకుడు చొరబడి నా ఘటనపైనే ప్రధానంగా ఆయన ఆరా తీశారు. ఘటన జరిగిన తీరును తన అనుమానాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి డీకే అరుణ తీసుకొచ్చారు. ముఖ్యంగా డీకే అరుణకు పెంచుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు భద్రత పెంచాలంటూ కూడా పోలీసు శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలను వెలికి తీయాలని కూడా పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా నిన్న ఉదయం డీకే అరుణ ఇంట్లో లేని సమయంలోనే ఒక అగంతకుడు ఇంట్లో చొరపడ్డాడు. ఇవన్నీ ఇంట్లో అంతా తిరిగారు, కానీ ఏ వస్తువులు ఏం పోనప్పటికీ కూడా అసలు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు, అసలు రావాల్సిన అవసరం ఏంటి అనే అంశం పైన ప్రధానంగా అన్ని వివరాలు కూడా అడిగి తెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న ఈ అంశం పైన బీజేపీ నేతలంతా కూడా స్పందించారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పైన ప్రధానంగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ ఘటన పైన ఖచ్చితంగా విచారణ జరపాలంటూ కూడా నిన్న బీజేపీ నేతలు డిమాండ్ చేసిన క్రమంలోనే ఈ రోజు ఆ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఒక ఎంపీ ఇంట్లోనే ఒక అగంతకుడు చొరబడ్డాడంటే ముఖ్యంగా చాలా కీలకమైన విషయంగా కూడా పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు ఎవరు వచ్చారో, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా దుండగులే వచ్చారా అనే కోణంలోనే పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.